నము ముందుగా నమో మేర్ బాబా ప్రార్థన గీతాన్ని సులోచన మేడం గారు. జై బాబా సులోచనమ్మ. जय बाबा, నమో మేర్ जय బాబా. मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीव भवभयभञ्जन परम पावना, भवभयभञ्जन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधत अंतमुदेसी, अज्ञानांधत अंतमुदेसी दिव्य विज्ञान दृष्टिन संगी, दिव्य विज्ञान दृष्टिन संगी हरिषड्वर्गमु अंतरिंपगा, हरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं वनुग्रहिंपु, अव्यय मोक्षं वनुग्रहिंपु नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर జై बाबा బాబా అండి. అపరాగ జై జయ బాబా సులోచన. జై బాబా సులోచన గారు చక్కగా బాబా ప్రార్థన చేశారు, బాబాని ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శారద గారు ఒక సంకేతం చేయాలండి, తర్వాత దినేష్ సంకేతం రెడీగా ఉండాలి. శారద గారు, శారద గారు. జై బాబా, జై బాబా, జై అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందమైన రూపమది, అంతులేని ప్రేమనిది, అందమైన రూపమది, అంతులేని ప్రేమనిది. ఓ బాబా సలాం వాలేకుం, ఓ మెహర్ బాబా వాలేకుం సలాం వాలేకుం, ओ मेहर बाबा वालेकुम सलाम वालेकुम।
షెరియార్జీ షిరిన్ బాను ముద్దుల తనయా పుడమిన పూనా నగరిన వెలసితివయ్యా షెరియార్జీ షిరిన్ బాను ముద్దుల తనయా పుడమిన పూనా నగరిన వెలసితివయ్యా బాబా జాను ముద్దుతోనే మార్పును చెంది బాబా జాను ముద్దుతోనే మార్పును చెంది ఉపాసనే మహారాజే అవతారనగా ఓ బాబా సలాం వాలేకుం ఓ మెహరు బాబా వాలేకుం సలాం వాలేకుం ओ मेहर बाबा वालेकुम सलाम वालेकुम जहाँ वहाँ कहाँ सुनो मेहर नाम हो आगे पीछे आजू बाजू मेहर रूप हो जहाँ वहाँ कहाँ सुनो मेहर नाम हो आगे पीछे आजू बाजू मेहर रूप हो ओ मालिक तेरे नाम लेके आऊंगा ओ मालिक तेरे नाम लेके आऊंगा ओ बाबा तेरे नाम लेके मरूंगा ओ बाबा सलाम वालेकुम ओ मेहर बाबा वालेकुम सलाम वालेकुम ओ मेहर बाबा वालेकुम सलाम वालेकुम యజ్ఞయాగ క్రతువులేమి పని అంటివా ఉపవాస దీక్షలన్నీ వృధాయంటివా యజ్ఞయాగ క్రతువులేమి పని అంటివా ఉపవాస దీక్షలన్నీ వృధాయంటివా స్వచ్ఛమైన హృదయమే నా కోవెలంటివా స్వచ్ఛమైన హృదయమే నా కోవెలంటివా నిజమైన ప్రేమే నాకు ఇష్టమంటివా ఓ బాబా సలాం వాలేకుం ఓ మెహర్ బాబా వాలేకుం సలాం వాలేకుం ఓ మెహర్ బాబా వాలేకుం సలాం వాలేకుం కుష్ఠురోగులకు సేవలు చేసితివయ్యా మస్తులను మార్గంలో నడిపితివయ్యా కుష్ఠురోగులకు సేవలు చేసితివయ్యా మస్తులను మార్గంలో నడిపితివయ్యా నీ మౌనమే మాకు మంచి మార్గమైనది నీ మౌనమే మాకు మంచి మార్గమైనది వెలిగించిన ధుని ఎంతో పవిత్రమైనది నీవు వెలిగించిన ధుని ఎంతో పవిత్రమైనది ఓ బాబా సలాం వాలేకుం ఓ మెహరు బాబా వాలేకుం సలాం వాలేకుం ओ मेहर बाबा वालेकुम सलाम वालेकुम అవతార్ మెహర్ బాబా की जय జై బండి అప్పారావు గారు థ్యాంక్ యూ అందరికీ జై జై బాబా అండి. చక్కటి సంగీత హిందీలో పాడారు బాగుంది. జై బాబా. ఇప్పుడు దినేష్ గారు ఒక సంకేతం చేయాలండి. దినేష్ जय बाबा తవా శర్మ గారు రెడీగా ఉన్నారు. జై బాబా అండి. अवतार मेहर बाबा की जय ఏమినా భాగ్యమో మించిని అనుగ్రహమో ఏమినా భాగ్యమో మించిని అనుగ్రహమో ప్రేమ సుందర నీదో
కృపకు పాత్రుడనైతి ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహమో ఓ పదునాల్గు లోకముల నేలు పరంధాముడవు పదునాల్గు లోకముల నేలు పరంధాముడవు సాకారమున భూమికి అవతరించిన వేళ సాకారమున భూమికి అవతరించిన వేళ ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహమో ఓ రాముడని కృష్ణుడని నిన్ను పొగడిన వారే రాముడని కృష్ణుడని నిన్ను పొగడిన వారే నీరాక నెరుగక అలమటించిన వేళ నీరాక నెరుగక అలమటించిన వేళ ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహమో ఓ దేవాది దేవులకు దేవుడవు నీవేయని దేవాది దేవులకు దేవుడవు నీవేయని సద్గురువులే లోకమున చాటి చెప్పిన వేళ సద్గురువులే లోకమున చాటి చెప్పిన వేళ ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహమో ఓ ప్రేమ స్వరూపమని ప్రేమావతారమని ప్రేమ స్వరూపమని ప్రేమావతారమని ప్రేమికులు నిన్ను చేరి ప్రస్తుతించిన వేళ ప్రేమికులు నిన్ను చేరి ప్రస్తుతించిన వేళ ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహమో ఓ మెహర్ శ్రీ హృదయేశ సర్వలోకాధీశ మెహర్ శ్రీ హృదయేశ సర్వలోకాధీశ సర్వేశ మాం పాహి శరణు శ్రీ మెహరీశ సర్వేశ మాం పాహి శరణు శ్రీ మెహరీశ ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహము ప్రేమ సుందర నీదు కృపకు పాత్రుడనైతి ఏమి నా భాగ్యమో మించి నీ అనుగ్రహమో ఓ అవతార్ మెహర్ బాబా की जय जय बाबा अंकल थैंक यू అందరికీ జై బాబా
జయో దినేష్ చాలా చక్కగా పాడావు సంకీర్తన. బాబా అనుగ్రహం ఉండాలి అని పాడారు. ఏమి నా భాగ్యం అని. జయ బాబా. ఇప్పుడు నందిగామ శర్మ గారు ఒక సంకీర్తన, తర్వాత లక్ష్మీ పన్నగేశ్వర గారు ఒక సంకీర్తన రెడీగా ఉండాలండి. जय मेहर बाबा अंदर को अवतार मेहर बाबा की जय। अहमे यह मुना शत्रुవుని కని అహమును వీడిన మిత్రుడనేనని అభయహస్తము ఇడిమము బ్రోవగా అవతరించిన ఆది సచేతన అహమే ఇహమున శత్రువుని కని మహిళ మనుజులు కరుణను వీడి ఐషేద్వర్గమునకు బానిసలై మహిళ మనుజులు కరుణను వీడి ఐషేద్వర్గమునకు బానిసలై ఇలలో దేవుని మరచిన వేళ అవతరించిన ఆది సచేతన అహమే ఇహమున శత్రువుని కని బోధించుటకు తారాలేదని మేలుకొల్పుటకు తావచ్చెనని బోధించుటకు తారాలేదని మేలుకొల్పుటకు తావచ్చెనని మస్తు జనోద్ధరణ వ్రతముగా పూని మస్తు జనోద్ధరణ వ్రతముగా పూని మౌనముగానే మోక్షము సంగెను అహమే ఇహమున శత్రువుని కని ప్రేమయే ఇళ్ళలో సత్యము నిత్యము ప్రేమయే జనులను బ్రోచును గాచును ప్రేమయే ఇళ్ళలో సత్యము నిత్యము ప్రేమయే జనులను బ్రోచును గాచును ప్రేమాచరణయే కలి సంతరణము ప్రేమ బంధమే అజరామరమని అహమే ఇహమున శత్రువుని కని అహమును వీడిన మిత్రుడనేనని అభయహస్తము ఇడిమము బ్రోవగా అవతరించిన ఆది సచేతన అహమే ఇహమున శత్రువుని కని అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అండి అపరారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ జయ బాబా శర్మ గారు చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు మన లక్ష్మీ పన్నగేశ్వర గారు ఒక సంకేతం చేయండి అమ్మా. జయ బాబా అండి. अवतार मेहर बाबा की जय। యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి యద యద కొలువున్నవాని నెరుగవే మనసా చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని కాంచవే మనసా యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి యద యద కొలువున్నవాని నెరుగవే మనసా చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని కాంచవే మనసా విశ్వపాలనా భారము భారమైన తరుణమందు రారమ్మని సద్గురువులు పిలిచినంతనే
శరవేగము సంభవించి సద్గురులతో సంప్రదించి విశ్వకార్యమును నడిపిన విభుని తెలియవే. విశ్వపాలనా భారము భారమైన తరుణమందు రారమ్మని సద్గురువులు పిలిచినంతనే శరవేగము సంభవించి సద్గురులతో సంప్రదించి విశ్వకార్యమును నడిపిన విభుని తెలియవే. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్నవాని నెరుగవే మనసా. చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని కాంచవే మనసా. ఆనందనందనుడై అతిలోక సుందరుడై అలరారిన పురుషోత్తమ రూపమధురిమా అనవరతము ఆశ్రయించి ఆ నామము స్మరించి అనుభవమును పొందనిదే అరయ శక్యమా. ఆనందనందనుడై అతిలోక సుందరుడై అలరారిన పురుషోత్తమ రూపమధురిమా అనవరతము ఆశ్రయించి ఆ నామము స్మరించి అనుభవమును పొందనిదే అరయ శక్యమా. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్నవాని నెరుగవే మనసా. చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. మనసులు హరింపజేయు తనువులు మరిపింపజేయు వీక్షణములు కలవాడ మౌనధారుడు కరభాషణ చతురతతో కౌగిలింత కాంకలతో ప్రేమ బాట నడిపించే పరంధాముడు. మనసులు హరింపజేయు తనువులు మరిపింపజేయు వీక్షణములు కలవాడ మౌనధారుడు కరభాషణ చతురతతో కౌగిలింత కాంకలతో ప్రేమ బాట నడిపించే పరంధాముడు. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్నవాని నెరుగవే మనసా. చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని కాంచవే మనసా. భువిలో మెహరాబాదును కొండ మీద కొలువు తీరి అండగా నేనున్నానను అద్వితీయుడు ప్రేమించే ప్రతి హృదయం తన కేంద్రమే అని తెలిపి మెహరశ్రీ ఎద నిలిచిన సత్యశీలుడు. భువిలో మెహరాబాదున కొండ మీద కొలువు తీరి అండగా నేనున్నానను అద్వితీయుడు ప్రేమించే ప్రతి హృదయం తన కేంద్రమే అని తెలిపి మెహరశ్రీ ఎద నిలిచిన సత్యశీలుడు. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్నవాని నెరుగవే మనసా. చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. జై బాబా అమ్మ, చాలా చక్కగా పాడారండి సంకీర్తన. జై బాబా. ఇప్పుడు ఉమారాణి గారు ఉంటే సంకీర్తన లేని పక్షంలో
కనకమహాలక్ష్మి గారు, సత్య కనకమహాలక్ష్మి గారు ఒక సంకేతం చేయాలండి. సత్య కనకమహాలక్ష్మి గారు. జై బాబా సత్య గారు. మహాలక్ష్మి గారు జై బాబా. జై బాబా కనకమహాలక్ష్మి గారు సంకేతం చేయాలి. జై బాబా అండి. జై బాబా. చేయండి అమ్మా. अवतार मेहर बाबा की जय. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన, వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు, వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు, వేద వేద్యుడ నీవు విదితమైనను చాలు, వేద వేద్యుడ నీవు విదితమైనను చాలు, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన, ప్రేమయను బీజాలు ప్రతిమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ధరణిలోన, కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో, కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో, ప్రాప్తమైనది నేడు అవతార నీ ప్రేమ, ప్రాప్తమైనది నేడు అవతార నీ ప్రేమ, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన, ప్రాప్తమైనది నాకు పరమాత్మైనది నాకు పరమాత్మ నీ ప్రేమ, శాశ్వతము కావాలి నేను నీ వరకు, శాశ్వతము కావాలి నేను నీ వగు వరకు, ఒక నీవే నాకు దైవానివయ్యా, ఈ ధరణిలోనా అవతార్ బాబాకి జై బాబా అండి. అప్పారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబా అండి. అయ్యో థ్యాంక్స్ ఎందుకండి. జై బాబా. జై పెద్ద బాబా. సంగీతం చేశారు. ఇప్పుడు అయ్యో ఇప్పుడు 2 నిమిషాలు ఉంది టైము. జై బాబా. స్పీకర్ ఉదయ్ కుమార్ గారు స్పీచ్ కి రెడీగా ఉండండి. ఉదయ్ కుమార్ గారు మీరు ప్రసంగించండి. జై బాబా. ఉదయ్ కుమార్ గారు. జై బాబా సార్. జై బాబా సార్. సార్ నా వాయిస్ ఆడిబుల్ గా ఉందా సార్? బాగా వినబడుతుందమ్మా, వినబడుతుంది. ఓకే సార్. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. అందరి హృదయాల్లో ఉన్న ప్రీతమ ప్రభువుకి హృదయపూర్వకంగా జై బాబాలు. జై బాబా. అవతార్ మెహర్ బాబా ఈ యుగ అవతార పురుషుడు. సృష్టికి తండ్రి అయిన పరమేశ్వరుడు ఒక్కడే అని సర్వ మతములు చాటుచున్నవి.
ఆ పరమేశ్వరుడు నేనే అని బాబా చెప్పారు. నేనే రాముడను, నేనే కృష్ణుడను, నేనే క్రీస్తును, ఇప్పుడు మెహర్ బాబాగా అవతరించి వచ్చిన సనాతనుడను నేనే అని బాబా చెప్పారు. బాబా అవతారుడిగా ప్రతి యుగాన భూమిపైకి రావడం అనేటటువంటిది, లేదా మానవుడు సద్గురు అవ్వడం, మానవ దైవం అవ్వడం, దైవీ మానవుడు, ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అంటే ప్రేమతోనే. ప్రతి యుగాన దివ్యానంద పరిస్థితిని వీడి, పరంధామాన్ని వీడి, ప్రీతమ ప్రభువు పరిమిత దేహంతో భూమిపైకి అవతరించి వచ్చేటటువంటిది, పంచ సద్గురువుల్ని ఉంచి తన ఆజ్ఞ మేరకు పరిపాలించేటటువంటిది. ఇదంతా కూడా దేనికంటే సృష్టిపై ఉన్నటువంటి ప్రేమ కారణంగానే. బాబా ఆ ప్రేమకే పెద్ద పీట వేసి చెప్తా ఉన్నారు. ప్రేమ మాత్రమే మానవుణ్ణి దైవంగా చేయగలిగేటటువంటి శక్తివంతమైనది. అంటే దైవీ అనుభవాన్ని ఇవ్వగలిగేది ప్రేమే. ఇప్పుడు నేను మానవుడిని, నేను పరిమితమైన వాడిని, నేను పరిమితం, నా శక్తి పరిమితమని అనుభవిస్తున్నటువంటి ఈ స్థితి నుండి నేను అనంతుడను, అనంత శక్తి జ్ఞానానందుడను, నేను భగవంతుడను అనేటటువంటి ఆ దివ్య అనుభవాన్ని ఇవ్వగలిగినటువంటిది ఆ శక్తి ప్రేమకుంది. ప్రేమ అంత శక్తివంతమైనటువంటిది. ప్రేమే భగవంతుడు, భగవంతుడే ప్రేమ. అందుకు భగవంతుడిని ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి అని బాబా చెప్తున్నటువంటిది. ప్రతి అవతారంలో కూడా నేను అవతరించి వచ్చిన ప్రతిసారి నేను చెప్పే సందేశం ఒక్కటే. అది ఏమిటి అంటే భగవంతుడిని ప్రేమించు. ఈ ప్రేమించడం అనేటటువంటి దానికి ప్రతిసారి కూడా బాబా ప్రతి సందేశంలో కూడా చెప్పేది ప్రేమ అనేటటువంటి దానికి. ఎందుకంటే అది అంతటి శక్తివంతమైనటువంటిది. మనం భగవంతుడిని పొందాలి, భగవంతుడిని కనుక్కోవాలి, భగవంతుడి నుంచి మనకి మేలు చేకూరాలని మనం తిరుగుతున్నటువంటిది, చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఎటువైపు తీసుకువెళ్తున్నాయి? అసలు యథార్థంగా మనం ఏం చెయ్యాలి? ఎలా పిలిస్తే భగవంతుడు పలుకుతాడు? అసలు ఎక్కడున్నాడు? ఇదంతా కూడా బాబా మన స్థాయికి దిగి వచ్చి, మన పరిమిత మనస్సుతో మనం ఎలాగైతే అవగతం చేసుకోగలమో, తల్లి బిడ్డలకి ఎలాగైతే వాళ్ళకు అర్థమయ్యే తీరులో ఆమె ప్రేమను చూపించి, వాళ్ళు చేస్తున్న అల్లరిని భరించి అవన్నీ చెయ్యగలుగుతుందో, అంతటి ప్రేమ ప్రీతమ ప్రభువుకి మనపై కలిగినటువంటి ప్రేమ అంత సహనంగా మన స్థాయికి దిగొచ్చి మన మాటల్లో తండ్రి చెప్తున్నటువంటిది. ఒక లాయరు హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక శివుడు, బద్రీనాథ్ అనుకుంటా, దర్శించడానికి వెళ్ళి బాబా దగ్గరికి మళ్ళీ దర్శనానికి వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళొచ్చాడో బాబాతో చెప్పాడు. బాబా అడిగారు, మరి నన్ను అక్కడ దర్శించావా అని అడిగారు. అతను మౌనంగా ఉండిపోయాడు. బాబా అతనితో ఇంత లోతైనటువంటి విషయాన్ని చూడండి, మన స్థాయికి దిగొచ్చి అతను ఎలా చెప్తారు అనే దానికి, నేను మీతోనే ఉన్నాను, మీలోనే ఉన్నాను, నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, నీ పక్కనే ఉన్నాను, నీలోనే ఉన్నాను. అలాగని గుళ్ళో లేను, మసీదులో లేను, కాబాలో లేను, కైలాసంలో లేను, పూజా పునస్కారాల్లో లేను, నీ దగ్గరే, నీతోనే, నీలోనే ఉన్న నన్ను నీవు కనుకొనడం, చూడడం నీకు అనాదిగా ఎందుకంత కష్టం అయిపోతుందో తెలుసా? అనంతుడైనటువంటి నేను నీకు అతి చేరువుగా ఉండడమే. అంటే మనకి శ్వాస కన్నా చేరువై ఉన్నటువంటి ఆ తండ్రిని మనం దూరంగా వెతుకుతున్నాం. దూరంగా ఉన్నాడేమో అంటే అసలు అనంతుడిగా అవిభాజ్యంగా ఉన్నటువంటి వాడిని ఎక్కడో వెతకాలని, ఎక్కడో చూడాలని, ఉన్నటువంటి స్థలాన్ని, ఉన్నటువంటి దాన్ని అనుభూతి పొందకన్నా మన దృష్టి వేరేగా ఉండటం వలన మనం ఆ అనుభూతిని పొందలేకపోతున్నాము అనేది బాబా చెప్తున్నారు. ఎటు చూస్తున్నాం మనము అంటే నిస్సారమైనటువంటి ప్రాపంచిక భోగాల వైపు,
ప్రాపంచిక సుఖాల వైపు, ప్రాపంచిక బంధాల వైపు, అంటే ఈ శరీర సంబంధమైనటువంటివన్నీ, అంటే నాకు కంఫర్టబుల్ లైఫ్ కావాలి, నా పిల్లల అంటే మనం భగవంతుణ్ణి పట్టుకునేది కానీ, భగవంతుణ్ణి ప్రార్థించేది కానీ, పూజలు చేసేది కానీ, సంపదలనో లేకపోతే చూడండి, ఏదైనా ఆలోచించండి, దేనికోసం ఏదో కావాలి, ఏదో కావాలి. ఆ ఏదో కావాలనేటటువంటిది ఏది అంటే సంతోషం, సుఖం, ఇలా బాధలు లేనటువంటి ఒక జీవితం, ఇలా ఏదో కావాలనేటటువంటి తాపత్రయంతో ప్రాపంచికంగా మనం భగవంతుణ్ణి పట్టుకోవాలని, ప్రాపంచికమైనటువంటి వాటితో చూడాలని తాపత్రయపడుతున్నాం. కానీ బాబా చెప్తున్నటువంటిది ఏంటి అంటే, ప్రాపంచికమైనటువంటిది నిస్సారమైనది అని గ్రహించినప్పుడే. సారమైనది అంటే ఇప్పుడు ఒక విత్తనం ఉంది, విత్తనంలో జీవం ఉంది, అది సారవంతమైనటువంటి భూమిలో పడింది అంటే దది ఆ నీరు అందగానే మొలకెత్తుతుంది. అదే ఒక రాతిపై పడితే మొలకెత్తదు. ఎందుకు? భూమి అక్కడ సారవంతంగా ఉంది. ప్రాపంచికంగా తీసుకుంటే అది నిస్సారమైనటువంటిది. ఏ యథార్థ స్థితినైతే తెలుసుకోవడానికి ఎంతవరకు అది అవసరమయ్యిందో, సంస్కారాలు అవసరమయ్యాయో, ఇప్పుడు ఆ యథార్థ స్థితిని చేరుకోవాలి అనుకుంటే ఇది నిస్సారమైనటువంటిది, ఇది యథార్థం కాదు అనేటటువంటి అవగాహన వస్తే తప్ప భగవంతుడి వైపు ముఖం తిప్పలేము. ఆ ప్రేమ కానీ తపనని కానీ నువ్వు కోరుకోలేవంటారు బాబా. ఆ తపన పుట్టదట భగవంతుడిని. ఆ సమస్తానికి యథార్థమైన సారవంతమైనది యథార్థ అస్తిత్వమే భగవంతుడే అనేటటువంటి అవగాహన వస్తే తప్ప ఈ ప్రాపంచకమైనటువంటిది ఇదంతా కూడా నిస్సారమైనటువంటిది ఉంటుంది. బాబా వదిలేమనలేదు, అనుభవించొద్దనలేదు, వాటిలో ఉండొద్దనలేదు, మనల్ని అలా ఎప్పుడు. కానీ యథార్థ విషయాన్ని గ్రహించాలి. బాబా చెప్తున్నారు కదా, బాబా మనతో ఇలా జీవించు, ఇలా ఉండు అనేటటువంటిది చెప్తున్నారు. మనకి ఎన్నో రకాల స్నేహాలు, ఇప్పుడు ఈ మధ్యనే మనం ఫ్రెండ్షిప్ డే చేసుకున్నాము. మార్నింగ్ నుంచి మనం ఫోన్ ఓపెన్ చేస్తే మనకి ఎన్నో ఫ్రెండ్షిప్ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, ఎంతోమంది ఫోన్ చేసి చెప్పుతూనే ఉన్నారు. కానీ బాబా ఏం చెప్తున్నారా తెలుసా? ఐ am the only friend who will not let you down అన్నాడు. I want you to make me your constant companion అన్నాడు. చూడండి ఎంత స్థాయికి ఇప్పుడు మనకి రియల్ ఫ్రెండ్ అంటే, ఐ ఆమ్ ద ఓన్లీ ఫ్రెండ్ అంటే, నిజంగా స్నేహితుడు, నిజమైనటువంటి ఒక స్నేహితుడు అంటే అది నేనే అనేది బాబా చెప్తున్నారు. అంటే మనలో మన స్నేహితులు అనుకునేటటువంటి వాళ్ళలో కూడా ఎక్కడో ఏమోలో ఇది మనల్ని మనం చూద్దాం. నేను ఒకరికి స్నేహితురాల్ని, నేను నిజంగా అంత ప్యూర్గా నేను ఉన్నానా? బాబా ఉన్నంత ప్యూర్గా. ఎంత తప్పులు అవతల వాళ్ళు చేసినా, మనల్ని ఎంత బాధ పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, వాళ్ళ ఉన్నతిని కోరుకొని వాళ్ళకి చెయ్యూతందించి వాళ్ళకి సహాయం చేసి ముందుకు నడిపించేటంతటి సహనం, దయ, కరుణతో కూడినటువంటి పవిత్ర స్నేహం నాలో ఉందా? మరి నాలో లేనప్పుడు నేను ఇతరుల నుంచి అలాంటి స్నేహం ఉంటుందని ఎలా గెస్ చేయగలను? కానీ బాబా అంటున్నారు, నా స్నేహం ఎలాంటిదో తెలుసా? నేను నిజమైనటువంటి స్నేహితుడిని, ఎప్పుడు కూడా నిన్ను నేను దిగజార్చను. అంతటి వాడిని నాతో స్నేహించేయి, నాతో స్నేహించాయి. ఐ వాంట్ యు టు మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్. నేను ఇది కోరుకుంటున్నాను నీ నుంచి. శాశ్వత చెలికానిగా నన్ను చేసుకో. శాశ్వత చెలికానిగా. అమ్మకి చెప్పలేని మాట ఒక ఫ్రెండ్కి చెప్పగలం, భర్తకి చెప్పలేని మాట ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకోగలం. పొరపాటున ఒక అబ్బాయో ఒక అమ్మాయో ఎవరైనా కావచ్చు, ఒక స్మోక్ చేయాలన్నా, లేకపోతే ఇంకేదో ఒక సిల్లీ థింగ్స్ ఏవైనా, అలాంటివి స్నేహితులతో అతి ఈజీగా కలిసిపోతారు. అమ్మ దగ్గర, నాన్న దగ్గర, ఇంకో దగ్గర, ఇంకే రిలేషన్స్ అక్కడెక్కడ అంత ఫ్రీగా షేర్ చేసుకోలేం. బాబా అంత స్థాయికి వచ్చి చెప్తున్నాడు, నన్ను నువ్వు స్నేహితుడిని చేసుకో, నన్ను నీ ఫ్రెండ్ని చేసుకో. నేను నీ శ్వాసకైనా చేరువుగా ఉన్నాను, అతి చేరువుగా, నీ శ్వాసకి చేరువుగా ఉన్నాను. అంతకన్నా ఇంకా ఎవరు మనకి చెప్పగలుగుతారు? అయితే మనకు అనిపించవచ్చు, బాబా ఫిజికల్గా ఉండుంటే మన ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు మామూలుగా మనం ఎందుకంత తాపత్రయపడతాం? టచ్ ఉంటుంది, మాట వింటారు, అటు నుంచి ఒక సమాధానం చెప్తారు. కాబట్టే కదా ఏదైనా బాధను షేర్ చేసుకోవాలన్నా, ఏదైనా ఓకే నా ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకొని ఒకరికొకరు ఈ మెసేజెస్ ఫీల్ అనుభవిస్తాం మనం. బాబా చెప్తున్నారు, బాబా డీప్ సెట్లో
ప్రమోషన్కి వెళ్తున్నారనమాట. ఆ మంత్స్ లేకపోతే 40 days అనేది నాకు టైం పీరియడ్ గుర్తులేదు. అయితే అలా వెళ్ళేటప్పుడు ఈ రోజు కనిపించేటటువంటి బాబా కనిపించడు. రోజు బాబా చెప్పేటటువంటి సందేశాలు వినిపించవు. ఆ మౌనంలో అతను చెప్పినటువంటి, అతను చూపినటువంటి ప్రేమ కనబడదు. మరి అలాంటప్పుడు ఆ ప్రేమికులు ఎలా తట్టుకుంటారు? బాబాకు అడుగుతారు, బాబా అన్ని రోజులా నువ్వు కనిపించవా? మరి మాకు ఎలాగివి తెలుస్తాయి, ఎలా వినబడతాయి? మౌనంలోకి వెళ్ళినప్పుడు కూడా పండోబా అడిగారు కదా, బాబా నువ్వు మౌనంలోకి వెళ్ళిపోతే ఎవరయ్యా సందేశాలు ఎవరు అంత సందేశాలు మాకు ఎవరు చెప్తారు చెప్పు అంటే, బాబా సత్యమైనటువంటి ఒక మేల్కొల్పుతో కూడినటువంటి సందేశం ఇచ్చారు. నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పడానికి వచ్చాను అని. ఆ నిజమైన మేల్కొల్పేటో సమాధి పైన అది చెక్కి మరీ ఉంచారంటే, ఆ మేల్కొల్పు అనేది ఏదో ఒకనాటికి ఆ ప్రేమికుడు ఆలోచిస్తాడని. మనమందరం కూడాను యథార్థమైన మేల్కొల్పు అంటే ఏంటి అనేది. అలాగా ఇక్కడ కూడా ఆ ప్రేమికులు అడిగితే బాబా చెప్తున్నారు. ఇప్పుడు కూడా బాబా మరి ఇప్పుడు సెక్యులేషన్లోకి వెళ్ళిపోయినట్టే కదా, మనకి ఫిజికల్గా కనబడలేదు, అలాగని బాబా లేరా? సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, శాశ్వతుడు, ఎప్పుడూ ఉన్నాడు. అయితే అలా ఉన్న వాడిని మనం ఎలా అనుభూతి పొందాలి, ఒక ఫ్రెండ్గా మనం ఎలా చేసుకోవాలి? బాబా చెప్తున్నారు, నా ప్రేమ కారణంగా ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు కదా, నన్ను చూస్తున్నావు, నన్ను ఇలా చూస్తున్నావు అంటే మనం ఇప్పుడు వీడియోస్లో బాబా మూమెంట్స్ చూస్తాం, బాబా ప్రసాదాలు పంచడం చూస్తాం, మస్తు కార్యక్రమం చూస్తాం, బాబా పేదల పాదాలు కడగడం చూస్తాం, కుష్ఠరోగులు పాదాలు కడగడం, స్నానాలు చేయించడం చూస్తాం, పిచ్చి వారికి వాళ్ళకి భోజనాలు పెడుతున్నది చూస్తాం, బాబా ప్రసాదాలు పంచడం, దర్శనాలు, ఆంధ్ర పర్యటన, ఎన్ని భగవంతుడిని సాక్షాత్తు రూపధారుడిగా అతని చర్యలు చూడడం అంటే అది ఎంత గొప్పది. బాబా చెప్తున్నారు, ఇలా నన్ను చూస్తున్నావు కదా, ఈ చూసునేటటువంటి నా రూపాన్ని రోజుకొక్క నిమిషం నువ్వు హృదయ లోతుల్లోంచి గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. అప్పుడు చెప్పినటువంటిది బాబా, ఇప్పుడు ఇది మనకి కూడాను. ఒక్క నిమిషం నువ్వు నా రూపాన్ని నీ కంటి ముందు ఉంచుకో. డూ ఇట్ ఎవ్రీ డే, డూ నాట్ బ్రేక్ ద సీక్వెన్స్ అన్నారు. ప్రతిరోజు చెయ్యి, బ్రేక్ చెయ్యకు. అలా కానీ నువ్వు చేస్తే యూ విల్ అచీవ్ దిస్ బ్లిస్ అన్న. బాబా మనతోనే ఉన్న కాన్స్టెంట్ ఒక ఫ్రెండ్ ఉంటే ఆ కంపానియన్షిప్ ఎంతలాగా మనం అనుభూతి పొందుతామో ఆ బ్లిస్ మనం అనుభవిస్తాము అని బాబా మనకి అభయం ఇస్తున్నారు. అది మనం చేయాల్సి. అంతేకాదు బాబా ఇంకో సందర్భంలో చెప్పినటువంటిది, నేనెప్పుడు నీతోనే ఉన్నాను, వన్ విత్ యూ, సో బిట్ బై బిట్ యూ హ్యావ్ టు గో అన్నారు. కొంచెంగా నువ్వు తొలగిపో. మనకి బాబాకి అడ్డుగా ఉన్నటువంటిది ఏంటి అంటే, ఎవరికి వారం చూసుకుంటే నాకు నేను దేని గురించి ఆలోచిస్తాను ఎప్పుడు ఏదైనా సరే ఏమాత్రం ప్రయత్నం అక్కర్లే. నెగిటివ్ గురించి నా మైండ్ చాలా దర్జాగా ఆలోచిస్తుంది. ఎవరికి వాళ్ళు ఒక్కసారి చూసుకోండి. మనమేం ప్రయత్నం చెయ్యము. ఏదైనా సరే ఒక తప్పుగా ఆలోచించాలి, లేకపోతే మానసిక ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోవాలి, బ్యాక్ బైటింగ్ చేయాలి, లేకపోతే ఇంకేదైనా ప్రాపంచికంగా కోరుకోవాలి, లేదా రేపు శ్రావణ శుక్రవారం ఏటి ఉండాలి, ఎలా చేయాలి, అలా ఇదనేది మనమేం ప్రయత్నం చెయ్యం. అప్రయత్నంగా పరిగెడుతుంది మైండ్, ఎందుకంటే వాటికి అలవాటు పడిపోయింది. అలా అన్నీ నాకు సంబంధించినవే. చెక్ చేయండి, మనం రోజులో పొద్దున్నుంచి పడుకునేదాకా చేసేటటువంటి ప్రయత్నాల్లో, ఆలోచనల్లో, పనుల్లో ఎన్ని పనులు మనం మన కోసము చేస్తున్నామో, లేదా బాబా సంతోషంగా ఉండే చర్యలుగా మనం ఆలోచించి అతనిచ్చ మేరకు చేస్తున్నామో ఒక్కసారి ఆలోచిస్తే మనకి తెలిసిపోద్ది. ఎంతలా మనం బిట్ బై బిట్ పోతున్నామో, లేకపోతే మనం పొర యాడ్ చేసుకుంటూ మనకు ఉన్నటువంటి సంస్కారాలు లోడ్ చేస్తున్నామా అనేది మనకే తెలిసిపోద్ది. కానీ బాబా చెప్తున్నారు, ఒక్కలాగా నువ్వు ఆలోచించు. ఏదైనా తింటునేటప్పుడు నీతో నేనున్నాను, బాబా తింటున్నారు అని హృదయపూర్వకంగా అనుకో. ఏదైనా తాగేటప్పుడు బాబా తాగుతున్నారు. ఆ యథార్థమైనటువంటి ఆ అస్తిత్వం బాబా, అది లేకపోతే మనకి శ్వాసే లేదు, ఉనికే లేదు. పట్టుకెళ్ళిపోతారు, ఇంకా ఒక రోజు కూడా ఉంచరు, ఐస్ బాక్స్లో ఉంచుతారు, మహా అయితే పట్టుకెళ్ళిపోతారు. కానీ ఆ అస్తిత్వం ఇలాగ నిలబడి మనం ఉన్నాము అనేటటువంటిది ఉంది అనుకుంటే, అసలైనటువంటి ఉన్నది ఉంటేనే మనకి ఇదంతా నడుస్తూ ఉంది. ఆ యథార్థమైనది ఎప్పుడూ నాతో ఉంది.
ఎప్పుడూ ఉంది. అలాగ గుర్తు చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా బాబాని తిన్నప్పుడు, త్రాగినప్పుడు, కూర్చున్నప్పుడు, పని చేసినప్పుడు, కడక పడుకున్నప్పుడు కూడా బాబా పడుకుంటున్నారు అనుకుంటే, లేచేటప్పుడు కూడా బాబా మేల్కొంటున్నారు అనుకునే లేవడం అవుతుందట. ఇలా చేస్తే శాశ్వతంగా నేను నీకు చేరువయ్యే ఉంటాను అన్నారు బాబా. ఎప్పుడు ఉన్నారు, కానీ ఆ బ్లిస్ ఇస్తాడు. ఆ ఫ్రెండ్ మనతో ఉండేటటువంటి ఆ హ్యాపీనెస్ ఇస్తాడు. ప్రతిదీ షేర్ చేసుకునేటప్పుడు తెలివైనటువంటి స్నేహితుడు పక్కనే ఉంటే ఆలోచన ఎలాంటిది ఇస్తాడు? తెలివైన ఆలోచన ఇస్తాడు. ఘనమైనటువంటి వాడు, మహామంత్రమైనటువంటి నామం కలిగినటువంటి వాడు. బాబా పక్కనే ఉన్న ఫ్రెండ్ ఒరే ఒరే అనుకొని పిలుచుకుంటూ ఉంటాం కదా, అలా బాబా 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 అని ఆ స్నేహితుడిని పిలుచుకుంటుంటే ఆ నామము సామాన్యమైనటువంటిది కాదు. మనలో ఉన్నటువంటి సంస్కార భారాన్ని, సంస్కార మకిలిని తీయగలిగినటువంటి మహామంత్రమై ఉంది. అంతటి గొప్పవాడు మనకి స్నేహితుడై ఉంటానన్నాడు ఆయన. ఇలా చెయ్యు ప్రతిరోజు కూడా. నువ్వు పడుకొని లేవగానే బాబా ఐ నౌ బిగిన్ ఇంట్రెస్టింగ్ ఆల్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్ టు యూ. హృదయపూర్వకంగా ఏదో తాత్కాలికంగా ఒకసారి అనిసినట్టు కాదటండి. బాబాని చూస్తూ 5 minutes అన్నారు బాబా అక్కడ. ఆ సందర్భంలో బాబా చెప్పింది ఒక 5 నిమిషాలు ఇలా చెయ్యి అన్నారు. బాబా ఆడబో మాటలు, ఆలోచించబో ఆలోచనలు, చెయ్యబో చేతలు తండ్రి నీ ఆధీనం చేస్తున్నానని అలా బాబాకి ఎంతవరకు మన హృదయం కనెక్ట్ అయినంత వరకు. ఈ యథార్థ అస్తిత్వం ఆధారం లేకపోతే ఆలోచనే రాదు, మాటే రాదు, పనే రాదు అనేటటువంటి యథార్థ విషయం హృదయం గ్రహించి అప్పజెప్పినంత వరకు బాబాకి అదే అప్పజెప్పమన్నారు. అంతా ఈ బెడ్కి వెళ్ళిపోయి పడుకునే ముందు అంటున్నారు బాబా ఐ ఇంట్రెస్ట్ ఆల్ దట్ ఐ డిడ్ థాట్ స్పోక్. నేను ఏది మాట్లాడానో, ఆలోచించిన ఆలోచనలు, చేసిన చేతలు అన్నీ నీకు సమర్పిస్తున్నాను తండ్రి అని హానెస్ట్గా, నిజాయితీగా బాబాకి అప్పజెప్పమని చెప్పారు. దిస్ మచ్ విల్ బి మోర్ దాన్ సఫిషియంట్ టు మెయింటైన్ కాంటాక్ట్ విత్ మీ అన్నారండి. చూసుకోండి, ఇదట బాబాతో నిత్యము మనం కాంటాక్ట్ అయి ఉండడానికి ఒక గొప్ప అవకాశం అవుతుందట. అంటే మనకి ఏది సులువుగా మనం చేయగలుగుతామో, ఏది మనం పట్టుకోగలుగుతామో, ఇన్ని బాబా చెప్తున్నారు. నన్ను నువ్వు ఫ్రెండ్గా మనం ఉంచి అతనికి వచ్చింది ఏంటండి? మనం ఏమైనా డబ్బు సాయం చేయాలా అతనికి, లేకపోతే మాట సాయం చేయాలా? మన ఫ్రెండ్షిప్ అతనికి దేనికి ఉపయోగపడిందని? కానీ బాబాయే చెప్పారు కదా, అతని దివ్య వ్యాపారంలో అప్పులన్నిటినీ ఆస్తులుగా మార్చుకునే దివ్య వ్యాపారి ఆ తండ్రి భగవంతుడని. ఆ అప్పులు మనం ఆస్తులుగా మార్చుకోవడానికి ఆయన చూపిస్తున్నటువంటి తోవలు ఇవన్నీ కూడా. అంతేకాదు, నిజమైన ప్రేమికుడు అనేటటువంటి వాడు ఏం చేస్తాడు? అతను కాన్స్టెంట్ కంపానియన్షిప్ని మనం అనుభూతి పొందుతూ ఆచరిస్తూ అది వెళ్ళాలి అంటటండి. బాబా మన నుంచి ఏదైతే కోరుకుంటున్నారో, ఎలా అంటే అతని ఏదైతే చెప్పి ఇది జీవితం ఇలా జీవించాలి, ఈ సంతృప్తిగా జీవించాలి, ఇదిగో నీ మాట ఇలా ఉండాలి, ఆలోచన ఇలా ఉండాలని మనకి బాబా చెప్పున్నారు కదా. భగవంతుణ్ణి ప్రేమించేది ఎలాగా? ఇవన్నీ కూడాను అవి ఆటోమేటిక్గా ప్రేమికుడు జీవితంలో భాగం అయిపోతాయటండి. ఆ ప్రేమని ఆ అనుభూతి పొందే విధంగా అవి నిరంతరంగా ఆ సందేశంగా ఆ ప్రేమికుడు మారిపోతాడట. బాబా ఒక్కటే చెప్తున్నారు, యువర్ డ్యూటీ ఈజ్ టు కీప్ మీ కాన్స్టెంట్లీ విత్ యూ. అంతే. అది బాబాని ఎలా గుర్తుపెట్టుకుంటామో, ఎలా జ్ఞాపకం ఉంచుకుంటామో, ఎలాగనేది మన ఇష్టమే. కాకపోతే బాబా చెప్తున్నది, నువ్వు నన్ను జ్ఞాపకం ఉంచుకో, నిరంతరం నీ చేతల్లో అన్నిట్లో కూడా జ్ఞాపకం ఉంచుకో అంటున్నారు. ఎందుకు అంటే అనాదిగా మన మనసు ప్రాపంచికం వైపు తిరుగుతూ ఇటువైపే ఉంటూ ఈ స్పృహతోనే మన చైతన్యం ఎంతవరకు వచ్చింది. ఇది మరి భగవంతుడి వైపు తిరగాలి కదా, అంతర్ముఖం అవ్వాలి కదా. అవ్వాలి అనుకుంటే అది ఎలాగంటే బాబా 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 అవతారుడి యొక్క నామానికే అంతటి శక్తి ఉందటండి. మామూలుగా బాబా సాహిత్యంలోంది కాకపోయినా ఒక దగ్గర చదివినటువంటిది మీకు చెప్తాను. ఒక
శిల్పి ఉన్నాడు. ఆయన దగ్గరికి శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని చెక్కమని కొంతమంది ఊరు పెద్దలు వచ్చారు. అతను చాలా బాగా రాతి నుండి ఆ శిల్పాలని చెక్తాడు ఆయన. అయితే అతను ఏం చెప్పాడు, నేను చెక్కగలను, కానీ నాకు ఆ రాముడు యుక్త వయసులో ఉన్నటువంటి ఒక కుర్రవాడు కావాలి. అంటే రాముడి యొక్క వర్చస్సు ఎలా ఉంటుందో అలాగున్నటువంటి, జస్ట్ కొంచెం మ్యాచ్ అయినట్టుగా ఉన్నా సరే ఆ వయసులో ఉన్నటువంటి ఆ కుర్రవాడు కావాలి అని అతను అడిగితే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఒక్క వ్యక్తి ఈ శిల్పికి నచ్చాడు. ఆ వ్యక్తిని పెట్టుకొని అతను ఆ శిల్పాన్ని చెక్కాడు. దానికి అవసరమైన మెరుగులన్నీ దిద్దాడు. అతను వెళ్ళిపోయాడు. అది అవసరమైన మెరుగులన్నీ, అంటే శ్రీరామచంద్రుడికి ఎలాగైతే అతను రాజదర్భం ఉంటుందో వాటన్నిటినీ తీసుకొస్తే ఆ విగ్రహం చాలా అందంగా, భగవంతుడి యొక్క విగ్రహం అంత అద్భుతంగా రూపం వచ్చేటట్టుగా ఆయన చెక్కడమైంది. దాన్ని ప్రతిష్ఠించారు, ఆలయం కట్టారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళందరికీ కనిపించింది, రావణాసురుడి విగ్రహం కూడా ఒకటి ఉండాలి ఇక్కడ, అది కూడా చూపించాలి పిల్లలకి, ఒక రాక్షసుడు తాలూకు విగ్రహాన్ని కూడా. అన్ని మళ్ళీ శిల్పి దగ్గరికి వెళ్ళి, ఇలాగ రావణాసురుడు తాలూకు విగ్రహం చెక్కాలి అంటే, అలాగే, కాకపోతే నాకు అలాగున్న వ్యక్తి కావాలి. మళ్ళీ తెప్పించారు అందరినీ కూడా. ఇతను ఒకరిని సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసి రావణుడు ఎలాగైతే ఒక రాక్షసుడు ఆయన ఎలా ఉంటాడో అలాగన్నట్టుగా చెక్కాడు అతను. చూసేసరికి రౌద్రంగా, గంభీరంగా అలా కనిపించినట్టుగా. రాముడి విగ్రహం చూసేసరికి ఎలాగుంది, కరుణ, దయ, ఎంత ఆ పీస్ఫుల్నెస్ చూడగానే హృదయం పులకించిపోయి ప్రశాంతత వచ్చేటట్టుగా ఉంది. ఇది ఎలా ఉంది, భయం కొలిపేటట్టుగా ఉంది. అయితే ఇక్కడ ఏంటి విషయము అంటే, ఈ వ్యక్తి నిలబడ్డాడు కదా, రావణుడిగా ఒక వ్యక్తి నిలబడ్డాడు కదా, ఆ నిలబడిన వ్యక్తి 2 విగ్రహాలని చూశాడు. చూసేటప్పటికి రావణాసురుడి విగ్రహం, నేను ఇలాగుందా నా రూపం అని అనుకున్నాడట. ఇలాగుందా నా రూపం, ఎందుకు అంటే రాముడిగా నిలబడిన కొన్ని సంవత్సరాల క్రితం రాముడిగా నిలబడిన వ్యక్తే ఇప్పుడు రావణాసురుడిగా కూడా నిలబడినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ కొన్ని సంవత్సరాల్లో అతనిలో లోపలికి ప్రవేశించినటువంటి ఆ అరిషడ్వర్గాల తీవ్రత అతన్ని అంతలాగా మార్చిందటండి. మనకి ఈ రుచి కథ ఒకటి చెప్తారు కదా, ఒక గురువు ఊరా తిరుగుతూ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండండి, మీరు ఒకనాటికి భగవంతుడిగా మారిపోతారు అనేటటువంటి సందేశాన్ని చెబుతూ వెళ్తుంటే ఒక వ్యక్తి కోపం వస్తుంది. ఇదేం సందేశం ఇది, భగవంతుడా అంటే భగవంతుడిగా మారిపోతారు, భగవంతుడు నామస్మరణ చేస్తే భగవంతుడిగా మారిపోతారా అనేటటువంటిది లేచి గురువుకు అడుగుతాడు. ఆయన అడిగితే గురువు సమాధానం మొదట చెప్పడు, చిరాకు పడతాడు. ఈయన చిరాకు పడి మళ్ళీ తర్వాత గురువు స్కౌండ్రల్ అని ఒక తిడతాడు, పనికి మాలిన వెధవా అని ఏదో సంథింగ్ ఒక తిట్టుని ఉపయోగిస్తాడు, కూర్చో నువ్వని, నోరు మూసుకొని కూర్చోమని. ఇంకా గురువు ఎప్పుడైతే ఆ మాట ఈ అడిగిన వ్యక్తికి అన్నాడో, ఇక ఆ ఆలోచన అతనికి విపరీతమైన కోపం తెప్పిస్తుంది. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు సరికదా, నన్ను తిడతాడా అని పిడికిలు బిగించుకొని సమయం కోసం ఎదురు చూసి మళ్ళీ నిలబడ్డాడు ఫోర్స్గా. కొంతసేపు అయిపోయిన తర్వాత, ఏమైంది, ఎందుకు అలాగున్నావు అని గురువు అడిగితే, తెలీదా, మీరే కదా నాకు పనికి మాలిన మాటతో నిందించారు, నన్ను అవమానించారు, నన్ను ఎంత బాధ పెట్టారు అనేటటువంటి చెబితే, అప్పుడు గురువు అంటాడు, నేను ఉపయోగించింది ప్రాపంచికమైన ఒక పనికి మాలిన పదం, అదే ఈ కొద్ది క్షణాల్లో నీలో ఇంత మార్పును తీసుకొచ్చింది. ఏ రకంగా, ఎలాగున్నటువంటి వాడు ఎలా కనిపించేటట్టుగా, ఎలా ప్రవర్తించేటట్టుగా, ఎలా ఉధృతికి గురయ్యేటట్టుగా మార్చింది ఆ ఒక్క మాట. పనికి మాలిన మాటే నీలో ఈ మార్పు తీసుకురాగలిగితే భగవంతుడి యొక్క స్మరణ అది ఎంతటి శక్తివంతమైనది, అది ఎందుకు ఆ శక్తివంతమైనటువంటిది ఆ మార్పును తీసుకురాలేదు, ఖచ్చితంగా తీసుకొస్తుంది అనేటటువంటిది ఇప్పుడు నువ్వు నిరూపించుకోగలిగావు అని ఆ గురువు చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఆ లోతుల్లోంచి పైన రామ 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 బాబా 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 అది కాదు, ఎంత జ్ఞాపకంగా. ఇప్పుడు ముందు బాబా చెప్పారు కదా, ఎలా తీసుకోవాలి, అతని రూపాన్ని ఎలా స్మరించాలి, హృదయ లోతుల్లోంచి అతని నామాన్ని ఎలా ఇచ్చేయాలి, ఒక స్నేహితుడిగా ఎంతలాగా తీసుకోవడానికి ఏమేం మనం చెయ్యాలి అనేది బాబా చెప్పారు కదా. ఆ లోతుల్లోంచి, హృదయ లోతుల్లోంచి నిజాయితీగా పరిపూర్ణ విశ్వాసంతో
స్మరించేటప్పుడు దాని యొక్క ప్రతిఫలం అనేటటువంటిది క్రమేపీ 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 మనం అది అనుభూతి పొందుతాం. ఈరోజు అంటారు ఒక దగ్గర, బాబా ప్రేమ మహాసాగరుడు. మనం ఎప్పుడైతే ఆ ప్రేమ మహాసాగరుడి యొక్క నామాన్ని స్మరిస్తుంటామో మనం చేసే చర్యలు పాపపుణ్యాలనే సంస్కారాలు అందులోకి నెట్టుకెళ్ళిపోతుంటాయటండి. కాలువలు వర్షం పడేటప్పుడు ఎప్పటి నుంచో స్టోర్ అయిపోయిన చెత్త ఎలాగైతే కొట్టుకుపోతూ ఉంటుందో ఆ నీటి వరదకి, పెద్ద వర్షం తాలూకా వరదకి కొట్టుకుపోతుంటుందో అలాగ మన తాలూకా సంస్కారాలు అనేటటువంటివి కూడా ఆ ప్రేమ మహాసాగరంలోకి కలిసిపోతూ ఉంటాయట. అంతటి గొప్పదైనటువంటి నామం అన్నారు. అయితే బాబా చెప్పినటువంటిది మనం ఆచరణలోకి తీసుకున్నప్పుడు ఎన్ని సహవాసాలకు వెళ్ళాము, ఎన్ని పుస్తకాలు చదివాము, ఎన్ని స్పీచ్లు చెప్పాము, ఎన్నిలాగే కండక్ట్ చేసుకున్నాము, ఇవన్నీ కూడా సెకండరీయే. ఎందుకు ఇవన్నీ అంటే బాబాని మరింతగా 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 జ్ఞాపకం చేసుకోవడానికి. యథార్థమైన విషయం మనం బాబా ఆశీస్సులు పొందాలి, అతని అనుగ్రహం పొందాలి అంటే బాబా మనల్ని ఏదైతే ఆచరించమంటున్నారో, ఏదైతే అనుసరించమన్నారో వాటిలోకి ప్రాక్టికల్గా దిగినంత వరకు కూడా మనకి అలా దిగినప్పుడు మాత్రమే బాబా తాలూకా ఆశీస్సులు మనం పొందగలుగుతాం. అప్పుడు మాత్రమే. ఇప్పుడు మరేం లేదు, అందరూ కూడా షుగర్ బీపీలతో అందరూ సఫర్ అవుతున్నారు కదా. చూడండి ఒక్కసారి అంటే బాబా వచ్చి ఈ కోరుకుందామంటే బాబా అడుపు వద్దులేని అవసరాలు తీరుస్తాను, కోరికలు కోరొద్దంటాడు. కోరుకోవడానికి ఒక దేవుడిని, ప్రార్థించడానికి బాబాని ఇలాగ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం ఆలోచించాలి కదా, అక్కడ అవసరాలు తీరడం కన్నా ఇంకా గొప్పదైనటువంటిది ఏంటుంది? ఇప్పుడు ఏం లేదు, బాగా మసాలాలు అన్నీ తినేసి ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతోని పొట్టంతా మంట పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి, గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ ఏం చెప్తాడు టెస్ట్ చేసి, బాబు నీకు ఆ లోపల పేగులు వరిసిపోయాయి నాయన, నువ్వు తినాల్సిన దానికన్నా విపరీతంగా తిన్నావు, సో ఇప్పుడు నువ్వు మళ్ళీ అలాగే తింటాను అంటే అది నీకు పనికి రాదు, క్యాన్సర్ ఫామ్ అయి చచ్చిపోతావురా, ఇప్పుడు ఆ తిళ్ళు ఆపు, ఇగో నీకు అవసరమైనటువంటి పదార్థం తేలిగ్గా జీర్ణం అయ్యే ఇది తింటూ ఉండు, ఈ మందు వేసుకో అని చెప్తాడు. అవునా కాదా? అలా కాదండి, నేను నా మసాలాలు, నేను పులుసులు, నేను ఇవే బాగా తింటాను, అలాగే ఉంటాను, కానీ తగ్గిపోవాలండి మందు ఇవ్వండి అనే రకం మనం. అనాదిగా జన్మలుగా కోరికలని ఎక్కడికి తీసుకెళ్తాయి? ఈ కోరికలన్నీ నిస్సారమైన ప్రాపంచికం వైపే పరిగెడతాయి, అక్కడే ముడిపెడతాయి. మరి అటువైపు పరిగెడుతున్న ఇప్పుడు అనాదిగా నువ్వు చేసే పని అదే, ఇంకా అటుకి ఫుల్ స్టాప్ పెట్టు, ఇంక అది కాదు, ఇదిగో నీ జీవితం జీవించదగినదిగా ఉపయోగపడి ఉత్కృష్టంగా నడవాలి అంటే ఇగో నేను చెప్తున్నాను, ఇలా చేయి, ఇలా ఉండు, నాతో ఉండు, నన్ను స్మరించు, నీ పనులు నువ్వు చేస్తూ ఉండు, మంచి చేసినా చెడ్డ చేసినా ఏది చేసినా నన్ను జ్ఞాపకం చేసుకో, నేనే ఆధారం అని, నేనే అస్తిత్వం అని, ఉన్నది నేనేనని జ్ఞాపకం చేసుకో అని మనకి చెబుతున్నటువంటిదంతా ఆ డాక్టర్ సూచించిన మందులాగా స్వీకరించామా వీ విల్ బి ఫైన్, లేదా జీవితం వృధా. ఇది మన చేతిలోకే బాబా విడిచిపెట్టారు. ఆ దివ్య ప్రీతముడి యొక్క ఆ శాశ్వత తండ్రి అనంత శక్తి జ్ఞానానందుడి యొక్క నామాన్ని నిరంతరం స్మరించుకుంటూ కాన్స్టెంట్ కంపానియన్, శాశ్వత చెలికానిగా హృదయ లోతుల్లోంచి ఎప్పుడు మన స్నేహితుడిగా ఉంచుకుంటూ అన్ని పనుల్లో, మాటల్లో, ఆలోచనల్లో తలుచుకుంటూ బాబాతోనే ఉంటూ బాబా ఆశీస్సులు మనందరం పొందాలని బాబాను వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రీతమ ప్రభువుకి ముఖ్యంగా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా అండి. ఉదయ్ కుమార్ గారు చాలా చక్కటి ప్రవచనం ఇచ్చారండి. మీరు చాలా బాగుంది. ప్రతిదీ మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మల్లికార్జున గారు ఒక సంకేతం చేస్తారు, తర్వాత నాగమణి గారు నాగమణి గారు ఒక సంకేతం చేస్తారు. మల్లికార్జున గారు ఒక సంకేతం చేయండి. जय बाबा सर, थैंक यू. జై బాబు. अवतार मेहर बाबा की जय. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను, సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి
మనసు దూరము చేయుమా, నీదు సన్నిధి చేర్చుమా. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా, నీదు సన్నిధి చేర్చుమా. తొలి నిన్ను చూశాను, నీ ప్రేమ కోరాను, హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. పరవశమ్మున హృదిని పొంగిపోయిన వేళ, పరవశమ్మున హృదిని పొంగిపోయిన వేళ, మాయలో తోసిందిలే, మనసు మళ్ళించిందిలే, మనిషివని తెలిపిందిలే, నను అహములో ముంచిందిలే. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరిపించేది, ప్రేమలో ముంచేది. మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరిపించేది, ప్రేమలో ముంచేది. మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను, మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను, మౌనిగా మనలేనయా, మనసునను మననీదయా. కోరికిది అనుకోకయానా, ప్రార్థనిది వినరావయా. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా, నీదు సన్నిధి చేర్చుమా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి. జై బాబు అండి. మల్లికార్జున గారు చాలా చక్కటి సంకేతం చేశారండి. ఇప్పుడు నాగమణి గారు ఒక సంకేతం, తర్వాత శివారవిందన్ గారు ఒక సంకేతం చేయాలండి. నాగమణి గారు. జై జై బాబా అండి. అప్పారావు గారు అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము, జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా, అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము, జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. నీనా భేదాలు రానేలా, నానా రూపాల సేవేలా, నీనా భేదాలు రానేలా, నానా రూపాల సేవేలా. మతమంటూ వ్రతమంటూ మతమంటూ వ్రతమంటూ మాయకులోనే మ్రగ్గుట ఏల, అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము, జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. పూజా ద్రవ్యాల బాధేలా, తాజా కుసుమాల సేవేలా, పూజా
ద్రవ్యాల బాధేలా తాజా కుసుమాల సేవేలా వేదాలు శాస్త్రాలు వేదాలు శాస్త్రాలు నియమ నిష్టల పాటేలా అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహరనుచు బాబా నామామృతం క్రోలుచు బాబా బాబా మెహరనుచు బాబా నామామృతం క్రోలుచు స్మరించి ప్రేమించి స్మరించి ప్రేమించి ప్రేమను పొంది తరించుదాము అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా అతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి అప్పారావు గారు జై బాబా జై బాబు అండి. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు సంగీతం చేయాలండి. అరుణ గారు, అరుణ రవీంద్ర గారు. జై బాబు అండి. అరుణ గారు जय సంగీతం बाबा जय बाबा చేయండి. अवतार मेहर बाबा की जय मेहेरु मेहेरु అంటోంది మనసు ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు మెహరు మెహరు అంటోంది మనసు ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు చిరుగాలి వీచిన వేళ మరుమల్లె పూచిన వేళ నాలోని ఊహలు రేగి రాగాలై తీయగసాగి మేహేరు అన్నాయిలే హృదయాలు తాకాయిలే హృదయాలు తాకాయిలే మెహేరు మెహేరు అంటోంది మనసు ఆ మాటలో హాయి ఎంతోందో తెలుసు ఆ తలపు తనువుకొక మై మరపు ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు ఆ తలపు తనువుకొక మై మరపు ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు మధురానుభవముల కలగలుపు మమతానురాగముల మేల్కొలుపు మధురానుభవముల కలగలుపు మధురానుభవముల మేల్కొలుపు నేనే నీవు నీవే నేను అన్నావని అన్ని తానై తోడు నీడై ఉంటాడని నేనే నీవు నువ్వే నేను అన్నాడని అన్ని తానై తోడు నీడై ఉంటాడని నమ్మకమే కావాలంట సందేహం పోవాలంట ఆ ప్రేమను కోరాలంట కోరికలను మరవాలంట మేహేరు మేహేరని నీవే మా శరణమ్మని మేహేరు మేహేరని నీవే మా శరణమ్మని నీవే మా కభయమ్మని నీవే మా కభయమ్మని
మెహేరు మెహేరు అంటుంది మనసు. ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. ఆ ప్రేమ ప్రేమకే అర్పితము. ప్రేమ సేవకే ఆశ్రితము. ఆ ప్రేమ ప్రేమకే అర్పితము. ఆ ప్రేమ సేవకే అర్పితము. ఆనంద సాగరపు అనుభవము. ఆ సత్య సాగరుని అద్భుతము. ఆనంద సాగరుని అనుభవము. ఆ సత్య సాగరుని అద్భుతము. తల్లి తండ్రి గురువు దైవం తానేనని. భావం రాగం తాళం తాళం తానేనని. తల్లి తండ్రి గురువు దైవం తానేనని. భావం రాగం గీతం తాళం తానేనని. అందాల మనిలోన ఆమనిలో పున్నమిలోన పల్లవివై నెలతావులే. ప్రియతముని చేరానులే. ప్రియతముని చేరానులే. మెహేరు మెహేరు అంటుంది మనసు. ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. మెహేరు మెహేరు అంటోంది మనసు. ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికీ జై బాబా. అపరవన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబు అండి. విశాల్ గారు ఒక సంకేతం చేయండి. వరటం విశాల్ గారు. విశాల్ గారు. जय बाबा अंकुर। अवतार मेहर बाबा की जय। మెల్ల మెల్లెంగన్నాడు మెల్ల మెల్లెంగన్నాడు ఓ మెహరు బాబా. మెల్ల మెల్లెంగన్నాడు ఓ మెహరు బాబా. నీ వెంట నేనొస్తా నీ వెంట నేనొస్తా నిలబడు ఓ బాబా. మెల్ల మెల్లెంగన్నాడు ఓ మెహరు బాబా. మెల్ల మెల్లెంగన్నాడు ఓ మెహరు బాబా. ముసి ముసి నవ్వులతో నీ మౌన ముసి ముసి నవ్వులతో నీ మౌన సైగలతో ప్రేమికుల హృదయాలే దొంగలించినావయ్యా. ప్రేమికుల హృదయాలే దొంగలించినావయ్యా. మెల్ల మెల్లెంగన్నాడు మెల్ల మెల్లెంగన్నాడు ఓ మెహరు బాబా. నీ వెంట నేనొస్తా నీ వెంట నేనొస్తా నిలబడు ఓ బాబా. మెల్ల మెల్లెంగన్నాడు ఓ మెహరు బాబా. అది అంతము లేని అమరుడవు ఓ బాబా. అది అంతము లేని అమరుడవు ఓ బాబా. సకల జీవుల నిన్ను స్మరింతుర ఓ బాబా. సకల జీవుల నిన్ను స్మరింతుర ఓ బాబా. నిన్ను చూడని కనులు కనులు కావురా బాబా. నిన్ను చూడని కనులు కనులురా కావురా బాబా. మెల్ల మెల్లెంగన్నాడు మెల్ల మెల్లెంగన్నాడు ఓ మెహరు బాబా. మెల్ల మెల్లెంగన్నాడు ఓ మెహరు బాబా. నీ వెంట నేనొస్తా నీ వెంట నేనొస్తా నిలబడు ఓ బాబా. నిలబడు ఓ బాబా. మెల్ల మెల్లెంగన్నాడు మెల్ల మెల్లెంగన్నాడు ఓ మెహరు బాబా. ఎందరూ ఏమన్నా నిన్ననే నమ్ముకున్నా. ఎందరూ ఏమన్నా నిన్ననే నమ్ముకున్నా. ఈ జన్మలో నిన్ను ఇంకా మరువరోరన్నా.
ఈ జన్మలో నిన్ను ఇంక మరువరోరన్న మెల్లమెల్లెంగన్నాడు మెల్లమెల్లెంగన్నాడు. ఓ మెహరు బాబా నీ వెంట నేనొస్తా నీ వెంట నేనొస్తా నిలబడు ఓ బాబా నిలబడు ఓ బాబా మెల్లమెల్లెంగన్నాడు మెల్లమెల్లెంగన్నాడు. ఓ మెహరు బాబా మెల్లమెల్లెంగన్నాడు. ఓ మెహరు బాబా మెల్లమెల్లెంగన్నాడు. ఓ మెహరు బాబా. బోలో అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అంకుల్. అందరికి జై మేర్ బాబా. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. చాలా చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు బాబా ప్రేయర్ చేయాల్సి కోరుతున్నాం. శారద గారు. ఇంకా టైం ఉంది. అయితే ఉదయం ఒక సంకీర్తన చేయమనండి. ఎవరండి? ఉదయ కుమారిని ఒక సంకీర్తన చేయమనండి. ఉదయ్ కుమార్ కాదండి, విజయలక్ష్మికి ఇద్దాం. విజయలక్ష్మి గారు పాడలేరు. సరే, ఓకే. ఉదయ్ కుమార్ గారు సంకీర్తన చేయండి. జై బాబా. జై జై బాబా. బాబా. ఉదయ్ కుమార్ ఒక జై సంకీర్తన బాబా. చేయండి జై అమ్మ. బాబా. మెహర్ బాబా ప్రియతమ దేవా మెహర్ బాబా ప్రియతమ దేవా చిదానంద రూపా వర్ణించలేమయ్యా నీ దివ్యలీలా వర్ణించలేమయ్యా నీ దివ్యలీలా ప్రేమ కడలి మదనము చేసి పరితపించిరయ్యా అమృత నిధిని సాధించుటకై పాటుపడితిరయ్యా అతి సులువుగా పొందగలేమా అతి సులువుగా పొందగలేమా నీ నామగానంలో వర్ణించలేమయ్యా నీ దివ్యలీలా వర్ణించలేమయ్యా నీ దివ్యలీలా తీర్థయాత్ర స్థలములు వెతకి తిరుగులాడిరయ్యా అచట నిన్ను గాంచుట కొరకై పాటుపడితిరయ్యా తీర్థయాత్ర స్థలములు వెతకి తిరుగులాడిరయ్యా అచట నిన్ను గాంచుట కొరకై పాటుపడితిరయ్యా నువ్వు వసించు హృదయములన్నీ నువ్వు వసించు హృదయములన్నీ నీ పుణ్యక్షేత్రములే వర్ణించలేమయ్యా నీ దివ్యలీలా వర్ణించలేమయ్యా నీ దివ్యలీలా ఒంటి కాలి జపముతో నీకై వేచి ఉండిరయ్యా మంచు బిరుల తపముతో నీదు కృపను పొందెగోరనయ్యా ఒంటి కాలి జపముతో నీకై వేచి ఉండిరయ్యా మంచు బిరుల తపముతో నీదు కృపను పొందగోరనయ్యా ఏ సాధనలెరుగని మాపై ఏ సాధనలెరుగని మాపై నీ కృపను చూపితివా వర్ణించలేమయ్యా నీ దివ్యలీలా వర్ణించలేమయ్యా నీ దివ్యలీలా ప్రేమ బాట పయనము చేసే తరుణమీయవయ్యా నీ గుణములు గానము చేసే వరము నీయవయ్యా ప్రేమ బాట పయనము చేసే తరుణమీయవయ్యా నీ గుణములు గానము చేసే వరము నీయవయ్యా అనవరతము నీ చరణములే అనవరతము నీ చరణములే ఆశ్రయింతుమయ్యా వర్ణించలేమయ్యా
నీ దివ్యలీలా వర్ణించలేమయ్యా నీ దివ్యలీలా మెహర్ బాబా ప్రియతమ దేవా మెహర్ బాబా ప్రియతమ దేవా చిదానంద రూపా వర్ణించలేమయ్యా నీ దివ్యలీలా వర్ణించలేమయ్యా నీ దివ్యలీలా అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా. జై బాబు అండి విజయ్ కుమార్ గారు చాలా చక్కగా సంకేతం చేశారు మీరు. తర్వాత మీతో మాట్లాడతాను. మీరు ఏ ఊరు ఏంటి విషయాలు తర్వాత ఇది అయ్యాక. జై బాబా. ఇప్పుడు శారద గారు ఒక ప్రేయర్ చేయాలండి. జై బాబా. శారద ప్రసాద్. ఇంకా జయశ్రీ ఉన్నారు, ఉమారాణి గారు ఉన్నారు. ఇంకా టైం ఉంది ఆ పాటలకి. వాళ్ళకి లేదు. ఇవ్వండి, లేకపోతే ప్రేయర్ వాళ్ళకి ఇవ్వండి, ఎవరికన్నా ఇద్దట్లో ఎవరికన్నా ఇవ్వండి. జై బాబా. జయశ్రీ గారు, జయశ్రీ మేడం ప్రేయర్ చేయండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ జై. ఓం పర్వతిక సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడు అద్వైడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య శిశువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు నీవు ఎల్లప్పుడూ ఉంటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ ఉందువు నీవు అంతటను కలవు నీవు అన్నింటనున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందు నీవు ఆకాశమునగలవు పాతాళమునగలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకములలోనున్నావు ముల్లోకములకు ఆవల కూడా నున్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు నీవు సర్వశక్తివంతుడవు సర్వవ్యాపివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు అల్లా ఇలాహి యజదాన్ అహుర్ మజదా ప్రియతముడైన భగవంతుడవు నీవు ఈజద్దనబడు ఏకైక పూజ్యుడవు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజదాన్ లా హిల్లా ఇల్లిల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమ దయానిధి అగు ఓ ఈశ్వర మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము అసత్యము అధర్మము అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాం ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనం అనుగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని
మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాం. అపార దయానిధి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యముగునంతటి అర్హత గలవారముగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మా అందరకు సహాయము చేయి. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకుని ఉండుటకై మా అందరకు సహాయము చేయి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అండి, ప్రార్థన చేశారు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు విజయలక్ష్మి గారు నామం చేయండి. జై బాబా. జై బాబా అండి. 2 నిమిషాలు నామం చేయమ్మా. ఓకే అండి. అవతార్ మెహర్ బాబా के जय, अवतार मेहर बाबा के जय, अवतार मेहर बाबा के जय, अवतार मेहर बाबा के जय, अवतार मेहर बाबा, अवतार मेहर बाबा के जय, मेहर बाबा की जय, मेहर बाबा విజయలక్ష్మి की గారు మీరు जय. తీసుకోకండి. हाँ, अवतार मेहर बाबा के जय, अवतार मेहर बाबा के जय. జై బాబా, జై బాబా. చాలమ్మా, जय చాలు बाबा, చాలు చాలండి. జై బాబా. जय बाबा, जय మీరు కొంచెం बाबा. మీరు రెస్ట్ లో ఉన్నారట కదా, నాకు తెలియక ఇచ్చాను. జై బాబా. అయ్యో ఇప్పుడు పర్వాలేదండి. జై బాబా. ఉమారాణి గారు హారతి పాడండి. జై బాబా. ఓకే, టైం వస్తుంది. శారద గారు హారతి పాడేసాను, టైం లేదు. జై బాబా. శారదాజీ. जय बाबा, जय बाबा. अवतार मेहर बाबा की जय. देवादिदेवा प्रेम स्वभावा, प्रभो मेहर बाबा, प्रियतमा मन सुहारति दे, प्रियतमा मन सुहारति दे. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా,
అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోధ్యము పొందగా పాహి శరణు సాయోధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर पर ब्रह्म परमात्मा అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి అప్రా గారు జై బాబా జై బాబా అండి. చక్కటి ఆరతి తోటి ఈ కార్యక్రమం ముగిసింది. జై బాబా. ఇప్పుడు అందరూ అవతార్ మెహర్ బాబా ఆన్లైన్ దాంట్లో జాయిన్ అవుతారని కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. అందరికి జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय జై అవతార్ బాబా అండి మెహర్ అందరికీ బాబా జై. కి జై. అందరికి జై మేరు బాబా అవతార్ లింక్ పెట్టండి మెహర్ జాయిన్ అవుతాం బాబాకి జై ఏమండి అందరికీ జై బాబా ఈ అంకుల్ లింక్ ఉదయ్ పెట్టండి జాయిన్ అవుతాం కుమార్ పెడతానమ్మా, గారు నేను పెడతాను. ఏ ఏ లింక్ అండి? జై మెహర్ బాబా లింక్ అంటున్నారు. అదే అవతార్ మెహర్ బాబా. ఈ ఉదయ్ కుమార్ గారు తర్వాత నా నంబర్ తీసుకొని మాట్లాడి నాతోటి మీతో పని ఉంది. పార్వతీపురం అంకుల్ కట్ అయిపోయింది అదే పార్వతీపురం ఆవిడ కరెక్టే. నాకు ఆమె నా నంబర్ ఇవ్వండి, ఆమెకి నన్ను తర్వాత మాట్లాడదాం. తర్వాత తర్వాత మాట్లాడదాము. జై బాబా ఇది రికార్డింగ్ లో ఉంటది. అదే ఇది అయిపోయినాక జై బాబా ఇది క్లోజ్ చేసాం. సునా జై బాబా. సునా జై బాబా.